శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక మాట చెప్తా, ఆగస్ట్ నెల ఇది కనుక మీరు పరిశీలించినట్లయితే గ్రహాలు మారబోతున్నాయి. అందులో ఫస్ట్ ఆగస్ట్ రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అలాగే సెకండ్ ఆగస్ట్ రోజున చూసుకున్నట్లయితే బుధుడు రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిలో రాబోతున్నాడు. అదే ఆ రోజు చూసుకున్నట్లయితే కుజుడు కూడా ఆ రోజు రాశి పరివర్తన చేసుకొని వృషభ రాశి నుంచి మిథున రాశి లోపల రాబోతున్నాడు. ఇక సూర్యుడు కనుక చూసుకున్నది 17th రోజున రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. ఇవి ఫస్ట్ నుంచి 15th ఆగస్టు వరకు అయితే రాశి ఫలాలు ఉండబోతున్నాయి. దాని తర్వాత రాశి ఫలాలు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ గ్రహస్థితి గోచరంలో ఉన్నది ఇది మీకోసం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. తులారాశి వారికి ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఆగస్ట్ నెల లోపల విశేషంగా కెరియర్ పరంగా గ్రోత్ అయితే నేను చెప్పగలుగుతాను. ఏంటి కెరియర్ పరంగా తులారాశి వారికి రాబోయే రోజుల్లో గ్రోత్ అయితే నేను చెప్పగలుగుతాను. కానీ కుటుంబ పరంగా ఇది అంత అనుకూలంగా అయితే ఉండదు. కుటుంబ పరంగా ఇది అంత అనుకూలంగా అయితే నేను చెప్పలేను. ఎందుకు ఈ మాట చెప్తాను అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా కెరీర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కుటుంబం నుంచి దూరం అవుతారు. అది ఎవరైనా కావచ్చు. చిన్నప్పటి నుంచి మనం కూడా చదువుకునేటప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళి చదువుకుంటుంటాము. ఇప్పుడు కూడా మనం కెరీర్ లోపల డెవలప్మెంట్ అవ్వడానికి కొన్ని చోట్ల వదిలేసి ఇంకో చోట్ల వెళ్ళడానికి మనం ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. సో చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో చదువు అలాగే కెరియర్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో గ్రోత్ చాలా చక్కగా చాలా బాగా అయితే కనపడుతుంది తులారాశి వారికి. కానీ కుటుంబం నుంచి అంత అనుకూలమైన పరిస్థితి మీరు చూడలేకపోతుంటారు. కానీ కుటుంబం పట్ల ఒక బాధ్యత, కుటుంబం పట్ల కొద్దిగా భయము, కుటుంబం పట్ల కొద్దిగా కంగారత మీకు తప్పకుండా ఉంటుంది. వెళ్ళదు కానీ తప్పకుండా మీ వెంట ఉంటుంది. కానీ మీ 10th హౌస్ లోపల ప్రెజెంట్ కర్కాటక రాశిలో 3 గ్రహాల గోచరం నడుస్తుంది. అని ఈ 3 గ్రహాలు పాపకర్తరి యోగంలో ఉన్నాయి. 9th హౌస్లో కనుక మీరు చూసుకున్నైతే కుజుడు రాబోతున్నాడు. ఇక్కడ 2nd లార్డ్ అలాగే 7th లార్డ్ కుజుడు ఇన్ని రోజులు అష్టమ స్థానం నుంచి మీ 9వ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. సో ఇది కొన్ని విషయాలు పాజిటివ్ తప్పకుండా చెప్తాను. ఎందుకంటే కుజుడు కనుక 9th హౌస్లో ఉన్నట్లయితే ధార్మిక పరంగా అలాగే వ్యక్తిగత పరంగా కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. పని లోపల కొద్దిగా బలమైన స్థితిని మీరు పొందగలుగుతారు. కానీ ఈ కుజుడు 2nd లార్డ్ అయి ఉండి 4th ఆస్పెక్ట్ తోటి 12th హౌస్లో చూడడం వల్ల
కొద్దిగా ఆర్థిక వ్యవహారాల లోపల కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే మీకు తప్పకుండా జరిగి తీరుతాయి. డౌట్ లేకుండా మీకు చిన్న చిన్న సమస్యలు రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా చూడగలుగుతారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, దశమ స్థానం లోపల బుధుడు కూడా తోడుగా ఉండడం వల్ల దశమ స్థానం లోపల బుధుడు కూడా తోడుగా ఉండడం వల్ల మీరు ఏవైతే అనుకుంటారో ఆ పనులు జరగవు. మీరు ఏవైతే అనుకోరో అవే పనులు జరుగుతాయి. సో మీరేమనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయితే పనులది రిజల్ట్ అయితే ఉండి తీరుద్ది. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ లోపల కొద్దిగా కొత్త బిజినెస్ వాళ్ళు కొత్తగా ఏదైనా చేసే అవకాశం అయితే కుటుంబం లోపల కనబడుతుంది. కుటుంబం లోపల మాట్లాడే వ్యక్తుల మాట వల్ల కొద్దిగా మనసులో ఎక్కడో కొద్దిగా గాయం అయితే మీకు తప్పకుండా అవుతుంది. కానీ దాన్ని మరి అంత సీరియస్ తీసుకోకండి. కానీ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా డిస్కస్ ఫ్యామిలీలో నడుస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా మౌనంగా ఉండండి. మరీ ఎక్కువ అక్కడ ఏది చేయకండి. అని ఇంకో విషయం తెలుసుకోండి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తులారాశి వారు, వాళ్ళకి ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే విశేషంగా మీకోసం పర్వాలేదు, బెటర్ అని చెప్పగలుగుతాను నేను. అంటే ఫోకస్ స్టడీ పైన కనపడుతుంది, ఫోకస్ కెరియర్ మీద కనపడుతుంది, అలాగే ఫోకస్ విశేషంగా ఏంటంటే పక్కవాడి కన్నా నేను ముందుకు వెళ్ళాలి, ఈ భావన అయితే మీకు కనపడుతుంది. దానికోసం చేయాల్సిన త్యాగాలు కూడా చేసే అవకాశాలు అయితే ఉండబోతాయి. కానీ ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఇది అంత అనుకూలంగా నేను చెప్పలేను. ఈ 15 రోజులు ఏవైతే టైం ఉందో ఇది ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఇది నాట్స్ బెటర్, ఎంత అనుకూలంగా నాకు కనిపించట్లేదు. ఈ సమయకాలం లోపల కనుక మీరు పెళ్లి చేసుకున్నట్లయితే, పెళ్లి చూపులు కనుక జరుగుతున్నట్లయితే జాతకం చూసుకొని పెళ్లి చేసుకోవడం ప్రయత్నించండి. వితౌట్ నోవింగ్ మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించినట్లయితే డైవర్స్ లాంటి స్థితిలు కూడా మీరు చూడగలుగుతారు. అండ్ ఇంకో విషయం చూడండి, ఇల్లు కట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే, బ్యాంక్ ద్వారా ఏదైనా లోన్ కోసం ప్రయత్నించినట్లయితే ఈ టైం మీకోసం బెనిఫిట్గా ఉంది. బ్యాంక్ నుంచి లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇల్లు కట్టడానికి కొద్దిగా ప్రయత్నం కూడా మీకోసం ముందుకు వెళ్ళబోతుంది. సో చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజులు తులారాశి వారికి కెరియర్ పరంగా గ్రోత్కి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి. ఈ కెరియర్కి సంబంధించిన గ్రోత్ చేసేటప్పుడు సింగిల్గా వెళ్ళకండి. సింగిల్గా మీరు అస్సలు వెళ్ళకండి. ఎవరిదైనా తోడు తీసుకొని వెళ్ళండి. సింగిల్గా ఈ టైం లోపల మీరు ఏ పని చేయకండి. సింగిల్గా మీరు ఇప్పుడు ఏ పని చేయకండి. ఎవరికైనా తోడు తీసుకొని పెంచడానికి మీరు ముందుకు వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఈ మాట చెప్తాను, సింగిల్గా వెళ్ళకూడదు, తోడు తీసుకొని వెళ్ళండి. అది మీకు తర్వాత అర్థమవుతుంది. అని ఇంకో విషయం చూడండి, ఈ సమయకాలం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి. ఖర్చులు ఎక్కడ అవుతాయి అంటే ప్రత్యేకంగా నేనేంటి ఏం చూపించుకున్నాక అక్కడ ఖర్చులు అవుతాయి. రెండోది, నా ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యత ఏదైతే ఉందో అక్కడ కొన్ని ఖర్చులు అవుతాయి. మూడో ఖర్చు ఏంటంటే కొద్దిగా హెల్త్ మీద ఖర్చులు అవుతాయి. 6th లార్డ్ 12th లార్డ్ కాంబినేషన్ ఇన్ 10th హౌస్. లెగ్కి సంబంధించి ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. మోకాలు ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. మోకాలకు సంబంధించి కొద్ది దెబ్బలు తగిలే అవకాశం మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. సో ఓవరాల్ చెప్పండి, తులారాశి వారికి ఈ ఆగస్ట్ 1 నుంచి 15 ఏదైతే ఉందో టైం మీకోసం బెస్ట్ బెనిఫిట్గా ఉండబోతుంది. మీ రాశాధిపతి 12th హౌస్లో ఉండడం వల్ల కేవలం కొద్దిగా ఏకాంతమైన భావన కలుగుద్ది. నేను చెప్పుకునే ఛానల్ అని, కానీ పర్వాలేదు, మీరు ఒక్కరు ఎక్కడ లేరు. మీ వెంట దేవుడు నిరంతరంగా తోడుగా ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక పని చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక మీరు డైలీ చదువుతున్నట్లయితే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుద్ది. పంచమంలో ఉన్న రాహు ప్రేమ జీవితం లోపల తెలియకుండా కొద్దిగా భ్రమని పెంచే అవకాశం కూడా ఉండబోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగడానికి ప్రయత్నించండి, కమెంట్ చేయండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.